గణిత దినోత్సవం గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు మనం గణిత దినోత్సవం జరుపుకుంటున్నాం. పురాతన కాలం నుండి ఆర్యభట్ట, మహావీరుడు వంటి గణిత శాస్త్రాలలో గణనీయమైన కృషి చేసిన అనేక మంది పండితులు ఉన్నారు. వారిలో శ్రీనివాస రామానుజన్ చిన్నతనం నుండే తన మేధోశక్తిని చాటారు. అతను సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణి మొదలైన ప్రాథమిక మరియు అద్భుతమైనదిగా పరిగణించబడే రచనలు చేశారు. శ్రీనివాస రామానుజన్ జన్మదినమైన డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2012 ఫిబ్రవరి 26న మద్రాసు విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజున జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. ఈ దినోత్సవము యొక్క ముఖ్య ఉద్దేశం యువతరాన్ని గణితం వైపు ప్రేరేపించడం మరియు ప్రోత్సహించడం. భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం నాడు స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రామానుజన్ మార్ట్ పార్క్ ప్రారంభించింది. అలాగే ఆయన జీవితం ఆధారంగా ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ పేరుతో సినిమా కూడా విడుదల అయ్యింది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.